భాగ్యనగరం బోనం ఎత్తుతోంది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించనున్నారు. ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభమైంది. ఇవాళ రెండో రోజు పూజ ఉండడంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు భక్తులు. ఇక గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి ఇక్కడే ముగుస్తాయి. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులను రిలీజ్ చేసింది సర్కార్. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఇక 14న భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. జూలై 20న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, 21న రంగం, భవిష్యవాణి, ఘటాల ఊరేగింపుకు ఏర్పాట్లు చేయనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రైటిగా గోల్కొండలో అమ్మవారికి రెండో బోనంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొన్న గురువారం రోజున మొదలైన బోనాల ఉత్సవాలు ఈ రోజు రెండో రోజు కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి మొక్కులు, బోనాలు, ఒడిబియ్యం సమర్పిస్తూ ఉన్నారు. మొన్న గురువారం చూసుకున్నట్టయితే అమ్మవారికి అంటే గోల్కొండ కోట మీద వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం, పట్టు వస్త్రాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు మనకు ప్రాసెస్ అంతా మొదలై దాదాపు లంగరౌజ్ నుంచి ప్రాసెస్ అంతా మొదలై కూడా దాదాపు మనకు సాయంత్రం అంటే దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా కోట మీదకి చేరాయి. కోట మీద అమ్మవారికి మొదటి బోనం, దాంతోపాటు 28 కులాలకు సంబంధించిన నజర్ బోనం సమర్పించిన అనంతరం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అయితే మొదలయ్యాయి. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు కూడా బోనాల ఉత్సవాలు కూడా అంతే వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు ఉన్నట్టే గోల్కొండ కోట మీద వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయానికి కూడా ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. దాదాపు 9 రోజుల పాటు అంటే ప్రతి ఆషాఢ మాస నెల రోజుల పాటు కూడా ప్రతి గురువారం, ఆదివారం ఇక్కడ బోనాలు అమ్మవారికి మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. అంటే మొదటిగా బోనాలు మొదలయ్యాయి మనకు గోల్కొండ కోటలోనే, దాంతోపాటు చివరిన కూడా మనకు గోల్కొండ కోటలోనే అమ్మవారి బోనాలు ముగుస్తూ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి బోనాలకు సంబంధించి కూడా దాదాపు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో ఉదయం నుంచి కూడా అదే విధంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేను పుట్ట దగ్గర ఉన్నాను. మనం ఏదైతే పుట్ట దగ్గర ఉన్నామో ఇక్కడ నాగదేవత వెలిసి ఉంటుంది. కోట మీదకి వెళ్ళలేని వారంతా కూడా నాగదేవత దగ్గర ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇక కొంతమంది మాత్రము అమ్మవారికి ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత కోట మీద వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారి కోసం దాదాపు 350 నుంచి 400 మెట్లు వరకు కూడా పైకెక్కి అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ రోజుకి సంబంధించి మొదటి రోజు చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఇటు అన్ని కులాలకు సంబంధించిన బోనాలు కావచ్చు, ఇటు పట్టు వస్త్రాలు కావచ్చు, ఘటాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు అయితే మనకు పెద్ద ఎత్తున కనిపించేది. ఇక బోనాలు నగరవాసులకు సంబంధించి తీసుకొచ్చే బోనాలు అయితే మనకు కాస్త తక్కువగా కనిపించాయి గురువారం రోజు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా నగర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలు తీసుకొస్తున్న వారి సంఖ్య అనేది మనకు పెరుగుతూ వస్తూ ఉంది. ఇక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చే భక్తులను కూడా క్యూ లైన్ పద్ధతిలో వాళ్ళను వచ్చే విధంగా, దాంతోపాటు బోనాలను తీసుకొచ్చే వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు పోలీస్ బందోబస్తు కూడా మనకు కోట చుట్టుముట్టు కూడా ఎక్కడి నుంచి ప్రజలు వచ్చే విధంగా కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో, ఎందుకంటే గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గరికి బోనాలు సమర్పించడంతో పాటు మొక్కులు సమర్పించేందుకు, దాదాపు బోనాల జాతర చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే ఇటు
హెల్త్ క్యాంపులు కావచ్చు, దాంతోపాటు అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి ఆదివారం అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున మనకు వచ్చే జనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఇక మనకు ఏదైతే ఖాళీ ప్రాంగణం కనిపిస్తూ ఉందో ఈ ఖాళీ ప్రాంగణం అంతా కూడా మనకు జగదాంబిక ఆలయం ఏదైతే ఉంటుందో మనకు నాగదేవత ఆలయం ప్రాంగణం పక్కనే మనకు ఖాళీ స్థలం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున అంతా కూడా నగర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనం అనేది కూడా మనకు ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. దాంతోపాటు వంట వార్పు కూడా అమ్మవారి ప్రాంగణంలో చేసి ఇక్కడే వాళ్ళంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ కూడా ఇక్కడ భోజనాలు కూడా ముగిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించి కూడా ఇటు ట్యాప్స్ కావచ్చు, వాటర్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా రెస్ట్ రూమ్స్ అంటే వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా కోటకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. మరి మనతో పాటు ఇక్కడ చూస్తూ ఉన్నాగా దాదాపు మనకు నాగదేవత ఆలయం ప్రాంగణంలోనే మనకు పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా మనకు భక్తుల తాకిడి కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. సో మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి చెప్పమ్మా. మీ పేరు? సావిత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? మిలిటరీ క్వార్టర్స్. సో ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు తీసుకొస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది? మేము 3 years అయింది తీసుకురావచ్చు. చాలా బాగుంటుంది. ఎట్లా ఉంది అంటే ఈ రోజే తీసుకొచ్చారా? మొన్న ఎట్లా ఉండే? గురువారం రోజు గురువారం రాలేదు, లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఎట్లా ఉంది రద్దీ అనేది కావచ్చు? ఇక్కడనే బోనం సమర్పిస్తారా, పైకి వెళ్తారా? ఇక్కడ సమర్పించి పైకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం. ఉన్నాం కదా, దాదాపు డప్పు చప్పుళ్ళ మధ్య మనకు బోనాల జాతర అంటేనే మన సంస్కృతి సంప్రదాయం, మన రాష్ట్ర పండగ. సో మన సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనకు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు బోనాలు తీసుకొచ్చాయంటూ అంటే డప్పు చప్పుళ్ళ మధ్య కూడా అమ్మవారికి బోనాలు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా డప్పు చప్పుళ్ళ మధ్య కూడా మనకు బోనాలు తీసుకొస్తున్న ఇక్కడ దాదాపు దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అమ్మవారికి ముఖ్యంగా చెప్పాలంటే బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా మనకు శివశక్తుల చిగాలు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున శివశక్తులు కూడా అమ్మవారికి బోనాలు తీసుకొస్తూ ఉన్నారు. సో వాళ్ళని చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి శివశక్తుల విన్యాసాలు కూడా చూస్తూ ఉంటారు. సో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకైతే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అయితే మనకు పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. నగర నలుమూలల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మాట్లాడదాం. చెప్పడమ్మా మీ పేరు? మేము అపిస్పేట. ఎట్లా ఉందమ్మా అంటే బోనాల అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారా? కోసం వచ్చాము మేము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. బోనాలు హైదరాబాద్ అంటే బోనాలకి ఫేమస్ బాగా, అందుకోసం ప్రతి సంవత్సరం వస్తుంటాము. పైగా మొదటి రోజు ఎవరికి అందరికి చూడాలని చెప్పి కోరికతో అందరూ వస్తుంటాము. ఎట్లా ఉంది మరి ఇక్కడ బోనాల జాతర? జాతర అంటేనే ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటేనే జాతర అంటారు. బోనాలు ఇలా ఉండాలి, ఇంకా జనాలు రావాలని కూడా కోరుకుంటాం మేము. చూస్తూ ఉన్నాగా దాదాపు బోనాల జాతరకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారికి మొక్కులు సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా నగర నలుమూల నుంచి వస్తూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇక ఇదే విధంగానైతే ఈ రోజు గోల్కొండ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.